శాఖలో మరి సివిల్ ఏవియేషన్ శాఖలో నడుస్తున్నటువంటి విమానాల పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తే 1990 నాటికల్లా మన భారతదేశంలో 14 కోట్ల మంది విమానాల్లో ప్రయాణాలు చేసేవారంట. ఈ రోజుకి సుమారు 40 కోట్లకు ఎదిగింది. అంటే విమానం ఒకప్పుడు విమానంలో ప్రయాణం చేయడం అంటే లగ్జరీ ట్రిప్స్ కింద వెళ్ళేవాళ్ళు. ఈరోజు సామాన్యుడు కూడా వెళ్తున్నాడు, అవసరమైపోయింది. లగ్జరీ నుంచి విమాన ప్రయాణం అన్నది అవసరంగా మారింది. అందుకే 40 కోట్లు అంటే ప్రపంచంలో విమాన ప్రయాణం చేసే వాళ్ళ సంఖ్యలో చూసుకుంటే భారతదేశం 3వ స్థానం. ఇంత అగ్రగామి స్థాయిలో ఉన్నటువంటి ఈ దేశంలో మన దేశానికి ఒక్క విమానం కూడా లేదు. మన దేశ చరిత్ర ఒకసారి ఆలోచించుకుంటే కింగ్ఫిషర్ కానీ లేకపోతే డెక్కన్ ఎయిర్లైన్స్ కానీ, డెక్కన్ ఎయిర్లైన్స్ ఒక మంచి స్టోరీ, అది సినిమా కూడా తీశారు. సామాన్యుడు కూడా ఫ్లైట్లో వెళ్ళాలి, 2000 రూపాయల టికెట్కి హైదరాబాద్ వెళ్ళాలి, ఒక 3500 పెట్టుకుంటే ఢిల్లీ వెళ్ళాలి అని డెక్కన్ ఎయిర్వేస్ వాళ్ళు